వీక్షకులందరికీ నమస్కారం. ఈరోజు పేదరికాన్ని గురించి ఆలోచిద్దాం. ఈ పేదరికం అనేది మానవుల్లో మాత్రమే ఉన్నది, ఇతర జీవరాశుల్లో లేదు కదా. ఇదే పేదరికం మొదట్లో లేదు కదా. ఈ పేదరికం జనాభా విస్తరించే కొద్దీ ఏర్పడిన పరిస్థితి. ఇది ఎందువల్ల? స్థిరాస్తి వల్ల. ఇతర జీవుల్లో స్థిరాస్తి అనే ప్రసక్తే లేదు. కాకపోతే అవి కూడా 1-2 రోజుల కోసం ఆహారాన్ని నిల్వ చేసుకుంటారు. కానీ మానవుల పరిస్థితి వేరు. మొదట్లో ఈ డబ్బు లేదు. డబ్బు లేని రోజుల్లో వస్తు మార్పిడి పద్ధతి ఉండేది. తమ వద్ద పండించిన ఎక్కువగా ఉన్న వాటిని వేరే వారికి ఇచ్చి తమకు కావలసినవి ఇతరుల నుండి పొందేవారు. ఉన్న భూమిని అందరూ వాడుకునేవారు కనుక సొంత ఆస్తులు లేవు, పేదరికం లేదు. తదుపరి మానవుడు డబ్బును ప్రవేశపెట్టాడు. ఈ డబ్బుతో వస్తు మార్పిడి పోయి డబ్బుతో వస్తువులు కొనుక్కోవటం మొదలైంది. ఇందుమూలంగా స్థిరాస్తులు అనగా భూములు, ఇళ్ళు ఇతరత్రా కొని కొందరు భాగ్యవంతులుగా మారినారు. డబ్బు నిల్వ చేయలేని వారు బీదవారిగా మారిపోతున్నారు. పిల్ల తరియంతో భాగ్యవంతులుగానే, బీదవారుగానే ఉండిపోతున్నారు. ప్రకృతిలో ఏది ఎవరి సొంతం కాదు. సంపదంతా ప్రకృతిదే. అది జీవరాశికి కావలసిన ఆహార ధాన్యాలు, కూరగాయలు, పళ్ళు, ఫలాలు మొదలగునవి ప్రకృతే ప్రసాదించుతుంది. పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత అనేక రకాల వస్తువులు తయారు చేయబడి వాడుకలోకి వచ్చినవి, సౌకర్యాలు వచ్చాయి. ఇందులో కొన్ని బీదవారికి అందుబాటులో లేకుండా పోయినవి. మానవులు భాగ్యవంతులు లేక బీదవారుగా మారటానికి కారణం స్థిరాస్తి. ఈ స్థిరాస్తి అన్ని రకాల మోసాలకు, విధ్వంసాలకు కారణం. స్థిరాస్తి లేని నాడు ప్రపంచం ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా తన్నరాలు చదువుతాను. ఆలోచనలో భయం ఉన్నప్పుడు, కలవరపడి చెడు జరుగుననే భావన కలిగినప్పుడు వేచి చూడవలసిందేగా ఫలమే మగునా అని. మనసులో భయం కలిగినప్పుడు దాన్ని అదుపు చేసే ప్రయత్నం చేయాలి. కానీ దాన్ని అలా వదిలేసి ఊరుకుంటే మనసు ప్రశాంతత కోల్పోతుంది. నత్తనడకన వ్యర్థాలు శుద్ధి చేయుట, కొత్త పద్ధతులు కనిపెట్టకపోవటం, పాత వాటిని వాడకపోవటం, వాతావరణం కలుషితమవటం. స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహార పదార్థాలు మచ్చుకైనా దొరికేట్లు లేవు. పచ్చని చెట్లు, మేఘాలు అందించినా, పచ్చని పైర్లు అందించినా కానీ. ఆలోచనలో భయం ఉన్నప్పుడు, కలవరపడి చెడు జరుగుననే భావన కలిగినప్పుడు వేచి చూడవలసిందేగా ఫలమే మగున అని